ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు వివరించాలని ఏపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్, ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జ్ దామచర్ల సత్య పిలుపునిచ్చారు. కొండేపు టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాడిపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరయ్యారు. గత 5 ఏళ్లు వైసీపీ చేసిన విధ్వంసం, అప్పులు పూడ్చుకుంటూ అభివృద్ధి సంక్షేమం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం రాకతో ఆగిపోయిన అమరావతి, పోలవరం పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ తిరిగి ప్రారంభించామని, త్వరలో రాష్ట్రంలో 6 పోర్టులకు సంబంధించి అన్నీ సమగ్రంగా పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. కొండేపు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వెలుగొండ ద్వారా మూసి, పాలేరు వాగులకు నీటిని అందించి తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు. గత 5 ఏళ్లుగా పూర్తిగానే టంగుటూరు పొదిలి రోడ్, టంగుటూరు పాకల మరియు ఇతర రోడ్లు త్వరలో పనులను ప్రారంభిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అక్రమంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ చేసిన అంశాన్ని ప్రకాశం జిల్లా 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ అక్రమాలన్నీ వెలుగులోకి తీసుకొచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం, తొలి అడుగు సుపరిపాలన. ఈ సంవత్సరం రోజులు మన ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల్లోకి మనం ఏం చేసాం, ఇంకా రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి, ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈరోజు మన కొండేపు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన జరుగుపల్లి మండల పార్టీ అధ్యక్షులు రవీంద్రబాబు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, మన నియోజకవర్గ వేదిక మీద ఉన్న నియోజకవర్గ పరిశీలకులు స్వాములు గారికి, సీనియర్ నాయకులు గజవాడ వెంకటేశ్వర గారికి, మన నియోజకవర్గ పరిశీలకులుగా విచ్చేసినటువంటి కందుకూరు నుంచి, కనిగిరి నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న తక్కువ సమయంలో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్న, ఎన్నో పనులున్నా మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఇలాంటి మీటింగే పోయిన ఆదివారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతోటి, మన పార్లమెంట్ సభ్యులు, నియోజకవర్గ అబ్జర్వర్లని సుమారు ఒక 1000 మందితోటి ఈ యొక్క ప్రోగ్రాం ఏ విధంగా చేయాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మాకు ఇందాక స్వామి గారు చెప్పినట్టు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:30 దాకా ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి మీరందరూ 5ంటికి వచ్చుంటారు. సుమారుగా ఒక 2 గంటలు మీరు కూర్చోడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. 75 ఏళ్ల వయసులో 2.5 గంటల సేపు నిటారుగా నుంచొని ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఆయన యొక్క ముందు చూపు, ఏ ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించారనేది ఒక 2 గంటల సేపు నిటారుగా నుంచుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్క ఎంపీలకు కూడా అట్నే చూస్తూ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర పరిస్థితులు మీకు తెలుసు. గత ఎన్నికల్లో ఏ విధంగా మనం ఇబ్బందులు పడ్డాం, జరిగింది సంవత్సరమే, అయిన కొన్ని పనులే, ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయి. మనకి ఒక సంవత్సరంలోనే అద్భుతాలు చేయడానికి తప్పనుండదు. ఒక ఇల్లు కట్టుకోవడానికి
సుమారుగా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇల్లు కట్టుకోవడానికి? ఇప్పుడు టెక్నాలజీ వచ్చినా 2 సంవత్సరాలు పడుతుంది ఒక ఇంటి చిన్న ఇల్లు కట్టుకోవడానికి. అలాంటిది ఈరోజు మన నియోజకవర్గంలో జరగాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, చేసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. మన ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా లోటు బడ్జెట్లోనే మన ప్రభుత్వం స్టార్ట్ అవుతుంది. అది మన దురదృష్టం అనుకోవాలి, వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం లోటు బడ్జెట్లోనే మన ప్రభుత్వం స్టార్ట్ చేశాం 14లో. ఎక్కడా ఇబ్బంది లేకుండా సుమారుగా 14-19 ఒక కొండేరు నియోజకవర్గంలోనే సుమారుగా 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేసిన వ్యక్తి మన గౌరవ మంత్రివర్యులు జగన్ గారు. ఈరోజు మళ్ళీ ప్రజలందరూ ఒక ఛాన్స్ అని చెప్పి ఈ యొక్క రప్ప పేకలు పోసే బ్యాచ్లు నమ్మి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అప్పులు ఊపిరిలో తీసుకెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి రాష్ట్ర అభివృద్ధి పునఃప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మనందరం ఈరోజు గమనించుకోవాలి. ఏదైతే ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఏ విధంగా కష్టపడుతుందో మీకు తెలియాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎనలేని శక్తి అంటే కార్యకర్తలే బలం. తెలుగుదేశం పార్టీకి భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. సుమారుగా 1 కోటి మంది సభ్యతలు ఉన్న పార్టీ భారతదేశంలో ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏ కార్యకర్త కుటుంబంలో కష్టం వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా తొలగొని వచ్చి ఒక చిన్న మెసేజ్ పెడితే మీ యొక్క భారతదేశానికి ఒక గొప్ప యంత్రాన్ని తయారు చేసిన మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వాళ్ళ కుటుంబమే కాదు, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మా కుటుంబం అని తప్పనితోటి అటు మన గౌరవ నాయకుడు ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు మన తల్లి గోవమ్మ గారు కానీ, మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ మీరు చూపించిన చొరవలు ఇప్పటికీ మర్చిపోలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఆగిపోయిన అమరావతి శ్మశానం అన్నారు, ఎందుకు పనికిరాదన్నారు. తిరిగి ఆ అమరావతి పనులు ఈరోజు చక్కగా ముందుకు సాగుతూ ఉన్నాయి. మన రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కూడా మళ్ళీ అభివృద్ధి వైపు చూస్తూ ఉంది. ఉత్తరాంధ్రలో ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డగించి మళ్ళీ దాన్ని పూర్తిగా అమల్లో ఏ విధంగా దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. విశాఖపట్నానికి రైల్వే జోన్ తీసుకొచ్చాం. అలాగే గోలాపురం ఎయిర్పోర్టు, ఈరోజు శ్రీకాకుళంలోని అద్భుతమైన మూలపేట పోర్టు, భారతదేశంలోని సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. సుమారుగా 955 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇది మన గుజరాత్ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రమే. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పటికీ 6 పోర్టులు కూడా రేపు రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయి. మన పక్కనే ఉన్న రామాయపట్నం పోర్టు కూడా వచ్చే డిసెంబర్కి పూర్తిగా రాబోతా ఉంది. చాలా మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతా ఉన్నాయి. అలాగే బందర్ పోర్టు కూడా ఇప్పటికే 40% పూర్తయింది. మూలాపేట పోర్టు కూడా త్వరగా పూర్తయిపోతా ఉంది. కాకినాడ దగ్గర 2 పోర్టులు రాబోతా ఉన్నాయి. మనం కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో ఓడ నిర్మాణానికి పరిశ్రమ కూడా మన కొచ్చూరు దగ్గర మోటు మరి దగ్గర కూడా ఒక మంచి పోర్టు కూడా రాబోతా ఉంది. మహారాష్ట్రలో ఆంధ్ర రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం కష్టపడుతున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ అందరూ ఒక నిరాశ నిస్పృహల మధ్య ఉండొచ్చు. సంవత్సరం రోజులైంది మాకేం జరగలేదు, ఏంది మన పరిస్థితి అని. కానీ ఈ యొక్క సంవత్సరం రోజుల్లోనే
మనం ఇచ్చిన హామీలు సూపర్ 6 లో ఇచ్చిన ఏదైతే 4,000 రూపాయలు పెన్షన్ అన్నాం, అది ప్రతి నెల మీరు ఇల్లు తిరిగి ఇస్తూ ఉంటే చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే తల్లికి వందనం కింద 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది. మన నియోజకవర్గంలోనే సుమారుగా 40 కోట్ల రూపాయలు మన తల్లికి వందనం కింద మనం ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మన నియోజకవర్గంలో సుమారు ఒక 50,000 మందికి పెన్షన్ అంటే ఒక 20 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఈరోజు ఈ సంవత్సరం రోజుల్లో చాలా గ్రామాల్లో మన గతంలో గోతులు ఉన్న రోడ్డును కూడా మనం నీట్గా గుంతలు పూడ్చుకొని ఈ ప్రభుత్వం వచ్చినాక గుంతలు లేని రోడ్లు చాలా వరకు పూర్తి చేశాం. ఇంకా కొన్ని రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఈరోజు చాలా గ్రామాల్లో మన రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. కొన్ని ఊళ్ళో డ్రైన్స్ కూడా పెట్టడం జరిగింది. మొన్నే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యేలందరూ. సార్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మనకి మురికి కాలంలో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న కాలనీలు చాలా ఉన్నాయంటే రేపు రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తోటి అన్ని గ్రామాల్లో శాశ్వతంగా మురికి కాలనీలు చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మన కొన్నేళ్ళు నియోజకవర్గం చూసుకుంటే మన మంత్రివర్యులు ఉన్న స్వామి గారి సహకారంతో కామేపల్లిలో ఒక మంచి కాలేజ్ కూడా హాస్టల్ కూడా నిర్మించుకోబోతూ ఉన్నాం. సింగరాయగూడలో అన్న క్యాంటీన్ కూడా మొన్న పూర్తి చేశారు. పొట్టేరులో హాస్పిటల్ కూడా రీమోడల్ చేయడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో జరుగుతాయి. మీ అందరికీ ఈ కార్యక్రమం తొలి అడుగు కార్యక్రమం ఒక మంచి అవకాశం. సంవత్సరం రోజుల్లో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సుమారు మన నియోజకవర్గంలో 100కు పైగా పంచాయతీలు ఉన్నాయి. 112 పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న మీ అందరూ సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా కొట్టేరు నియోజకవర్గంలో 100% స్ట్రైక్ అందరం గెలవాలని మీ అందరికీ మేము రామచంద్ర కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో మనకింత మెజార్టీలు రావడానికి కారణం వాళ్ళ అహంకారం, మన ప్రేమ, అభిమానం. ఈరోజు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన టీవీ పెట్టాలంటే పిల్లలు భయపడిపోయేవాళ్ళు పోయిన గవర్నమెంట్లో. ఈరోజు బూతులు లేవు, ప్రేమగా మాట్లాడమంటా ఉన్నారు మన నాయకుడు. అలాగే పోయిన గవర్నమెంట్ లో లాగా ప్రజలకి శాంతియుతంగా లా అండ్ ఆర్డర్ అంతా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారు. ఈరోజు గంజాయి వ్యాఖ్యలు అరికట్టగలిగా మన నియోజకవర్గంలో కూడా ఈ రోజు అత్యధికంగా గంజాయి కేసులు మన నియోజకవర్గంలోనే అవి రిజిస్టర్ కూడా చాలా వరకు మనం డ్రైవ్ చేసి చాలా వరకు కూడా అరికట్టగలిగాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఈ యొక్క కార్యక్రమం ఒక బాధ్యతగా తీసుకోండి. ఇది ప్రభుత్వం కానీ పార్టీ కానీ చాలా సీరియస్గా తీసుకుంది ఈ కార్యక్రమాన్ని. ఇదేదో స్వామి గారు వస్తేనో నేను వస్తేనో చేయడం కాదు, మీ అందరికీ అవసరమైన ప్రోగ్రాం ఇది. రేపు రాబోయే రోజుల్లో మీ గ్రామంలో మీరు సర్పంచ్ గానో, వార్డు మెంబర్ గానో, లేదా ఎంపీటీసీ గానో, జడ్పీటీసీగా పోటీ చేయాలంటే ఈ యొక్క కార్యక్రమం ఒక అద్భుతమైన అవకాశంగా మీరు మలుచుకోవాలి. ప్రతి ఒక్క ఇంటి దగ్గర 2 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి, వాళ్ళు చెప్పేది వినండి, రాసుకోండి. మనం వాళ్ళ సమస్యలు కనుక మనం పరిష్కరించదగిన అయితే మీ లెవెల్లో మీరు చెయ్యండి. మీ లెవెల్లో కానప్పుడు మండల లెవెల్ లీడర్లు ఉన్నారు, వాళ్ళకి తెలియజేయండి.
ఎంఆర్ఓతోనో లేకపోతే ఎస్ఐ గారితోనో వాళ్ళు మాట్లాడతారు. అక్కడ కూడా కానప్పుడు మా దగ్గర తీసుకొస్తే ప్రతి సమస్యను పరిష్కరించడానికి మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం 2029 దాకా ఉండే ప్రభుత్వం కాదు. 2034లో 29లో కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే 2034లో కూడా ఈ ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే మన కోసం మీకోసం కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ భావితరాల భవిష్యత్ కోసం ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలి. 10 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఉంటే కొన్ని నియోజకవర్గ రూపురేఖగా మారిపోవాలని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ కొనసాగించలేమా? మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని పదే పదే మీకు తెలియజేస్తా ఉన్నా. మనలో ఏమైనా విభేదాలు ఉంటే రండి, కూర్చొని మాట్లాడుకుందాం. మీరు అదిగి ఇళ్ళ దగ్గరకు పోయారంటే ఒక్కసారి రాజకీయంలో గ్రిప్పు పోతే మళ్ళీ రాదు రాదు రాదు. మీరందరూ మనం ఒక స్పోర్టివ్ టీమ్ గా, ఒక టీం వర్క్ తో ఏ విధంగా మనం 2024 ఎన్నికల్లో అందరం కష్టపడ్డామో అదే విధంగా మళ్ళీ ఇదే టీం వర్క్ మళ్ళీ చివరి దాకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు నేను ప్రారంభండి. ఈరోజు కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరగకూడదని కోరుకుంటా ఉన్నా. అధికారులకు కూడా తెలియజేశారు. మా గ్రామ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఆఫీసుకు వస్తే వాళ్ళకి మర్యాదగా మాట్లాడమని కూడా హెచ్చరించడం కూడా జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండబట్టే మనకు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. సర్పంచ్గా మీరు అందరూ గెలవకపోతే నిధులు ఉండవు, వర్కులు కూడా మీరు గ్రామంలో చేసుకోలేని పరిస్థితి. మీరందరూ ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకు తెలుసు. కాబట్టి ఈ సంవత్సరం రోజులు మనం బాధ్యతగా ప్రజల్ని మన యొక్క నడవడికను కూడా మార్చుకొని గర్వం లేకుండా వాళ్ళతో ప్రజాసేవలో నిమగ్నం అయితేనే మనం వాళ్ళ యొక్క పన్నులు పొందగలమని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం రేపు ఈరోజే మన గౌరవ మంత్రులు గోవినేని వారి పాలనలో ప్రారంభించడం జరిగింది. తప్పకుండా మేము కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. అన్ని ఊళ్ళో రాకపోవడం కుదరకపోయినా ఏదో ఒక గ్రామంలో ఏదో సమయంలో మేము పార్టిసిపేట్ చేస్తాం. మీరు కూడా బాధ్యతగా తీసుకొని మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, చాలా వరకు చాలా బాధ అనిపించింది. మన గౌరవ ముఖ్యమంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు టాప్ లిస్ట్ లో ఉన్న కమిటీలన్నీ పూర్తి చేసిన నియోజకవర్గాలు చదువుతూ ఉంటే ఎప్పుడు మనకు ఉండేది. కానీ ఈసారి అది లేదు. ఎందువల్ల అర్థం కాల. మీరు ఎందుకంటే ఇదివరకు రాజకీయం వేరు, ఇప్పుడంతా టెక్నాలజీతో అన్ని ముడిపడి వాళ్ళన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి వాళ్ళు చెప్పిన పనులన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. నేను 35 నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించే బాధ్యత నాకు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మన నియోజకవర్గం కమిటీ లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. దయచేసి మీరు సహకరించండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గానికి 3 సేవ చేస్తా ఉన్నాం. ఏ నియోజకవర్గానికి లేనంత స్వేచ్ఛ కానీ స్వతంత్రం కానీ మీకు ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మీతో దామచర్ల కుటుంబం ఉంది. మమ్మల్ని నిండు మనసుతో మీరు ఆశీర్వదించారు. మీకు ఏమైనా అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకుంది. మేము మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది త్వరలో మంత్రులు కూడా మనకి ఇన్ఛార్జీలుగా రాబోతా ఉన్నారు. మనం పెద్ద హడావుడి అవసరం లేదు. సింపుల్ గా పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, రోజుకి 50 ఇల్లు కనుక మీరు తిరగలిగితే వాళ్ళతోటి ప్రతి ఇంటికి ఒక 2 నిమిషాలు మీరు కేటాయించి వాళ్ళతో మాట్లాడగలిగితే చాలా వరకు నియోజకవర్గంలో మనకి సమస్యలు తొలగిపోతాయి. ఎవరయ్యా? చాలా వరకు ఈ నియోజకవర్గ సమస్యలు తొలగిపోతాయి. ఇది ఎప్పుడు మీ అందరి ఆశీస్సులతో ఇది ఎప్పుడు చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ కొండే పంటే తెలుగుదేశం పార్టీ కంచు కోటగా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎప్పుడున్నా నేను అవైలబిలిటీలో ఉంటున్నాను. ఏ సమస్య వచ్చినా రండి, నేను పరిష్కరిస్తా. ఒకవేళ మంత్రి గారు బిజీగా ఉన్నా నేను ఎప్పుడూ ఒంగోలులోనో విజయవాడలోనో ఉంటాను. చాలా వరకు మీరు ఇచ్చిన అర్జీలు చాలా వరకు కూడా పరిష్కరించడం జరిగింది. మన టంగుటూరులో ఒక రోడ్డు అడిగితే అది కూడా గౌరవ ఆర్ఎండ్బీ మినిస్టర్ గారు చెప్తే 180 లక్షలు కూడా శాంక్షన్ చేసి ఆ రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఏది అడిగినా కానీ ఈరోజు మనం అడిగితే మంత్రులందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే, మన నియోజకవర్గానికి వచ్చిన వాళ్ళు అందరూ మీ ఆశీస్సులతో ఇక్కడ రాకొచ్చా. మళ్ళీ ఈ నియోజకవర్గం మనందరి బాధ్యత, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఏమన్నా మీరు చిన్న ఇగోలు ఉంటే పక్కన పెట్టండి. పార్టీ ఇస్ ద సుప్రీం. ఇక్కడ పార్టీ అనేది ముఖ్యం, వ్యక్తులు కాదు. మనం పార్టీ ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ లో మనం ట్రావెల్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ, తక్కువ సమయంలో మీకు ఇన్ఫార్మ్ చేసిన మీరందరూ చాలా మంది అధిక సంఖ్యలో కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి గ్రామం నుంచి వచ్చిన మన గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. సభాధ్యక్షులు రవి గారు, ముఖ్య అతిథులు మన యువ నాయకులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ డాక్టర్ సత్య గారికి, పరిశీలకులు స్వాములు గారికి, రాష్ట్ర తెలుగు కార్యవర్గ గారికి, అదేవిధంగా వేరే మండల పార్టీ అధ్యక్షులు సింగయ్య గారు, మరి ఇతర మండల నాయకులకి, కర్నూలు కడిగిరి ప్రాంతాల నుంచి మన అబ్జర్వర్ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ, మీ అందరికీ మీడియాకి నమస్కారం. ఇప్పటివరకు పెద్దలు చెప్పిన దాని ప్రకారం మనకి సుపరిపాలన తొలి అడుగు. సుపరిపాలనలో తొలి అడుగులో మొదటి సంవత్సరం ఏం సాధించామని ప్రజలకు చెప్పాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. దీని లక్ష్యం ఉద్దేశం 10 లక్షల కోట్ల అప్పులో ఉన్నటువంటి రాష్ట్రానికి ఆ అప్పుని తీర్చుకుంటూ, వడ్డీ కట్టుకుంటూ, కొత్తగా సంపద సృష్టించుకుంటూ, ఎన్నికల ముందు మనం చెప్పినటువంటి హామీలను అమలు పరుచుకుంటూ వస్తాము. ఇందులో ప్రధానంగా తొలి నెలలోనే అమలు పరిచింది ఎన్టీఆర్ భరోసా. 3 నెలలు ముందు చేస్తామని చెప్పారు. కానీ 19 వాళ్ళు 3,000 ఉన్నారు. ఆ రోజు మనం మిగులు ఆదాయం ఇచ్చాము. అయినప్పుడు 250 ఇచ్చి 250 కూడా ముందుకు వచ్చాడు. ఇది కొంచెం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 4,000 కాకుండా 500 పెన్షన్ పరిణామం మనం చేసాం, 3,000 చేసాం, 6,000 చేసాం. అది కూడా మనం చేసేదాన్ని ఎవరు పెంచాల. ఆ 3,000 పెన్షన్ని 15,000 కూడా మనమే చేసాం. బాగలేనటువంటి వాళ్ళని 10,000 కష్టపడిస్తున్నాం. ఇవన్నీ కూడా 2,300 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్న రాష్ట్రంలో 63 లక్షల మందికి చూసేదానికి చాలా ఎక్కువ మొత్తం. దాని నాయకులు గారు చెప్పారు 50 సంవత్సరాల లోపలికి పెన్షన్లు ఇస్తారని మనం చెప్పాం కదా. అది వాస్తవమే, కానీ అమలు చేసుకుంటే వస్తారు. తెల్లవారేసరికి అన్ని చేసేటువంటి పరిస్థితులు లేవు అక్కడ. కానీ చెప్పిన హామీలన్నీ అమలు చేయడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చెప్పుకొస్తా ఉన్నారు. ఇక్కడ ఇతర విషయం ఏంటంటే చెప్పని కూడా చాలా చేశారు ముఖ్యమంత్రి గారు. మేనిఫెస్టోలో చెప్పని వాటిని కూడా చాలా చేస్తున్నారు. మనం వాటిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది తల్లికి వందనం. ఏమైనా డబ్బులని మాట్లాడారు. గత ప్రభుత్వంలో వాళ్ళ సొంత విద్యార్థులు కానీ కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమందికి అంతమందికి ఇస్తున్నారు. మన నాయకులు కూడా చాలా మందికి నమ్మకం లేదు. అయినప్పటికీ కూడా అందరికీ ఇచ్చేశారు. 10,000 కోట్ల రూపాయలు 60 లక్షల మందికి ఈ డబ్బులు ఇవ్వడం. ఇవాళ ఉదయం భోజనం 5 పిల్లల వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. 10 సార్లు 6 పిల్లల వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇందాకే చెప్పాను, సంపద సృష్టించుకుంటా, అప్పు పుట్టుకుంటా, వడ్డీలు కట్టుకుంటా, అప్పులు చేసుకుంటా ముందుకు వస్తా ఉన్నాను.
అదేవిధంగా రేపు అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ కూడా పోయిన సంవత్సరం వాళ్ళు అందించారు 13,000 ఇచ్చారు. మనం 20,000 తన కేంద్రం ఇచ్చే డబ్బులకి మనం కలుపుకొని మొదటి గంట 7,000 ఈ నెల ఇవ్వబోతున్నాం. తర్వాత ఇంకో 7,000 తర్వాత 6,000 ఇచ్చేదానికి మన ప్రభుత్వం 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి కొద్ది సమస్య ఉందా మన వాళ్ళు చెప్పారు. హౌస్ మ్యాపింగ్ కాదు, జాయింట్ ఫ్యామిలీ రీసెంట్ డెవలప్మెంట్లో చాలా వాటికి ఇబ్బందులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడే కూడా సచివాలయాల్లో తీసుకుంటున్నారు. ఒరిజినల్ గా పాత అడంగల్ ప్రకారం తీసుకుంటున్నారు. నిన్న అన్న తల్లి కొండలలో కూడా చాలా మందికి ఒకేసారి నెంబర్ల భూమి మొత్తం అందరికీ ఉన్నాయి, భూమి లేని వాళ్ళు కూడా. దానికి తహసీల్దార్లు మీరు గ్రీవెన్స్ వస్తే తీసి మీ భూమి సర్టిఫికేట్ అప్లోడ్ చేసి అందరికీ డబ్బులు వచ్చేది తీసుకుంటారు. ఇవన్నీ కూడా మన గ్రామంలో ఎవరికి రాలేదని సచివాలయంలో లెక్కలు ఉన్నాయి. అవన్నీ మనం తీసుకొని సరి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. రేపు డోర్ టు డోర్ మీరు వెళ్ళేటప్పటికి వీలైనంత వరకు ఇవాళ ఎంత ఉంటున్నారో రేపుకి పంపిస్తే అందరికి మీ గ్రామంలో ఎంతమందికి పెన్షన్ వస్తుంది, ఎంతమందికి తల్లి వందల డబ్బులు వస్తున్నాయి అనేటువంటిది, ఎంతమందికి గ్యాస్ డబ్బులు వచ్చినాయి. 895 రూపాయలు గ్యాస్ వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఒకసారి కొంతమంది రెండోసారి పడ్డాయి. ఈ వివరాలు మొత్తం మీకు నేను రేపు పంపిస్తాను. వీరందరికీ వాళ్ళు ఇద్దాం అనుకున్నారని డేటా పూర్తిగా ప్రింట్ కాలేదు. అవన్నీ మీకు అందిస్తాను. ఎందుకంటే ఎలాగైనా మీకు తెలుస్తుంది ఊళ్ళో పెన్షన్ తీసుకుంది. లెక్కేసుకుంటే 13 నెలలు పెన్షన్లు ఇచ్చాం. 13 నెలలు అంటే 52,000, ముందు 3,000 ఇచ్చాం. 55,000 ఈ సంవత్సరానికి డబ్బులు ఇచ్చాం. అదే 6,000 ఎక్కడ తీసుకుంటే 75,000 ఇచ్చాం. 10,000 అయితే 1,30,000 ఇచ్చాం. 15,000 అయితే 1,50,000 ఇచ్చాం. ఆ ఇంట్లో అదే ఇంట్లో గ్యాస్ డబ్బులు 9,595 రూపాయలు ఇచ్చాం. అదే ఇంట్లో తల్లి వందనం దాదాపుగా 13,000, 26,000, 39,000, 42,000 ఎక్కువగా దొరుకుతున్నాయి. కొన్ని చోట్ల 60, 52, 65 దొరుకుతున్నాయి. ఇంత డబ్బులు కూడా మనం ఇస్తాను తెలుస్తామని. రేపు అన్నదాత సుఖీభవ కూడా 7,000 రూపాయలు ఇస్తున్నాం, 30,000 రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇంతకుముందు ఎవరు ఇవ్వాల. అవన్నీ మనం చెప్పుకోవాలి. అవసరం ఎందుకంటే మార్చి నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. మార్చి నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. రెండోది చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు పెన్షన్ వెళ్ళమన్నారు. కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు. నేను ఎక్కడ చేస్తే అవసరానికి వెళ్ళొద్దు. ఆ రోడ్డు మీద వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయండి, సెక్రటరీ పంపిణీ చేస్తాడు. మీరు ఇస్తున్నారు. తర్వాత మీరు ఓట్లకి ఇవాళ వల్ల మొదటి మీరే పంచాయతీలకి ఎంపీటీసీ ఎన్నికలకి మీరు వెళ్తారు. అందువల్ల ప్రతి నెల 10 వార్డులు ఉన్నాయి, 12 బూతులు ఉన్నాయి. ఆ బూత్ కమిటీ వాళ్ళు కానీ వార్డు వాళ్ళు కానీ ఆ పదాలు ఇప్పుడు నిలబడి పంచండి. 10 మంది పంచిన ఊళ్ళో పక్కన మీరు నిలబడండి. వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే ఇస్తున్నారు. పక్కగా నిలబడే సంవత్సరం అయింది కానీ మనలో పూర్తి స్థాయిలో మనందరం అందులో ఉండటం వాస్తవం. వాళ్ళు చెప్తున్నారు ఉద్దేశం మనం ఉండమని. ఈరోజు ఇంటింటికి వెళ్ళాను నేను. రోజు అనుకున్నాను ఇవాళ సాయంత్రం అనుకుంటే నిన్న మీటింగ్ అంటే సజ్జాగా వర్షం వస్తుంది వాళ్ళు పెడదామని చెప్పారు. అందుకని వాళ్ళు స్టార్ట్ చేయాలి కాబట్టి ఉదయం వెళ్ళాను రాత్రి చెప్పి. చాలా ఇళ్లలో చూస్తే ప్రతి ఇంట్లో కూడాను మినిమం ఎస్సీ కాలేజీలు అయితే 70,000, 80,000 ప్రతి ఇంటికి వచ్చినాయి. గ్యాస్ డబ్బులు అందరికీ వచ్చినాయి. ఒక అత్తాకోడల దగ్గర ఒక ఇంటి అయితే ఒక ఆమెకి అత్తడి పెన్షను, కోడల పెన్షను, మనకు 6 ఉండలు డబ్బులు. అంటే కాదు వేరే కుటుంబం ఒకటే పెద్ద మొత్తాలు వచ్చాయి. తర్వాత మనం వెళ్ళినప్పుడు ఆ ఇంటి యొక్క ఇంటి నంబర్ కానీ ఆధార్ నంబర్ కానీ కట్టి మనం ఓపెన్ చేస్తాం. మన యాప్ కూడా ఓల్డ్ కమిటీ, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలకి రిజిస్టర్ అప్డేట్ అయిన వాళ్ళకి మాత్రమే యాప్ డెవలప్ అవుతుంది. దానిలో వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం బాగుందా, బాగలేదా, పర్వాలేదా అని 3 ఆన్సర్లు వస్తున్నాయి. దాని తర్వాత వస్తే మీకు పెన్షన్ కావాలా, మీకు గ్యాస్ కావాలా, దీపం కావాలా, అన్నదాత సుఖీభవ కావాలా, ఇల్లు కావాలా అంటే ఇల్లు అంటే టిక్ ఇల్లు వచ్చింది. ఇలాంటివన్నీ కూడా వస్తే దాని మీద మనం టిక్ చేయటమే.
ఈ డేటా వస్తే రేపు మీ ఊర్లో పెన్షన్ ఎన్ని కావాలి ఇన్ని కావాలని గవర్నమెంట్ వస్తుంది. మీరు డిక్లేర్ చేసుకుంటే రేపు వస్తుంది. ఈరోజు మీరు 10 పెన్షన్ డిక్లేర్ 20 అంటే 10 వేస్తారు. వాస్తవంగా ఇవన్నీ కూడా చేసేటువంటి ఆలోచనలో మనకి ప్రభుత్వానికి పూర్తి సమాచారం మీ ద్వారా తీసుకుంటున్నారు. ఆ సమాచారాన్ని అమలుపరచాలని తీసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే మన ఈ మధ్య నుంచి చాలా మందికి 14-15 సిమెంట్ రోడ్డు బిల్లులు పడుతున్నాయి. చాలా మంది పడ్డాయి. చెప్పినా చెప్పకపోయినా మీ అకౌంట్ చెక్ చేసుకోండి, మీ బిల్లులు వచ్చింది. మనకి ఏదైతే కొన్ని గ్రామాల్లో పనులు మధ్యాహ్నం క్లోజ్ చేశారు, ముఖ్యంగా మరిపూడి మండలంలో. అదేవిధంగా పనులలో కొన్ని చోట్ల కొన్ని వర్కులు కంప్లీట్ గా క్లోజ్ చేశారు. వాటి బిల్లులు వీటికి సంబంధించి ఫైల్ మన ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టున్నాం. నేను మళ్ళీ వీటన్నిటికీ బిల్స్ వచ్చే రాలేదనే విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ఫాలో చేస్తాను. అదేవిధంగా పనులు చేసినటువంటి సిమెంట్ బిల్లులు కూడా ఇప్పుడు చాలా మందికి అకౌంట్లో పడినాయి. గవర్నమెంట్ కేంద్రం నుంచి ఈ డబ్బులు నాకు రాలేదు. మా ఫిబ్రవరి నుంచి ఈ కొద్ది కాలంలో బిల్లులు రాలేదని చెప్పేసి మనం శాంక్షన్ చేసిన పనులు కూడా కొన్ని చోట్ల ఇవ్వకుండా ఉన్నారు. అందువల్ల ఆ డబ్బులు కూడా ఇప్పుడు అకౌంట్ వస్తాయి. గోవులకు సంబంధించి అన్ని డబ్బులు కూడా అందరి అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి. ఎవరికైనా రాకపోతే మీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ఎంపీడీ వాళ్ళతో ఫాలో చేసినట్లయితే ఎందుకు రాలేదని కూడా మనం క్లారిటీ చేసుకోవచ్చు. నీరు చెట్లు బిల్స్ కూడా దాదాపుగా పెండింగ్ లేదు. హౌసింగ్ విషయంలో రూపాయి పడ్డాయి. హౌసెస్ శాంక్షన్ అయినా గత ముఖ్యమంత్రి ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఇక్కడ ఇల్లు లేవు, ఈ బడ్జెట్ అవసరం లేదని చెప్పి మొత్తం రిటర్న్ చేసేసాడు. అవి ఉంటే ఎంత చేశాం, బడ్జెట్ లేదు ఉన్నది ఇల్లు లేవని రిటర్న్ చేసేసాడు. చేసిన తప్పుడు పని. అందువల్ల ఆ డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ డబ్బులు ఇవ్వాలి, కొద్దిగా ఆలస్యమైనా కానీ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అంటే తెల్లవాళ్ళకి మన పనులు కాలేదు, మన చెప్పిన పనులు కాదండి ఆందోళన ఉండడం సహజం. అయినప్పటికీ మన ప్రభుత్వానికి పాజిటివ్ గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని పనులు చేశాం. 2014 చేసిన మనం చెప్పుకోలేని వల్ల ప్రభుత్వం పోయింది. మనం చేసిన ప్రతి ఇంటికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం చేస్తున్నాం అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ ఇది చేసిన సర్వర్ ప్రాబ్లం దాదాపు 70 ఇళ్ళు తిరిగితే 39 ఇళ్ళే మనకి ఆన్లైన్లోకి వచ్చినాయి. మీరు కూడా 30 నుంచి 50 ఇళ్ళకి వస్తాయి. అవి దాడి చేసినా సర్వర్ ఉంటారు. అందువల్ల మనకు ఒక ఊరు పూర్తి కావాలి, బూత్ పూర్తి కావాలంటే వారం రోజులు సరిపోతుంది. వీళ్ళు బాధ్యతగా వీటన్నిటికీ కూడా పూర్తి చేసి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే తొలి ఎన్నికలు మనం ఎదుర్కోబోయే ఎన్నికలు పంచాయతీ అండ్ ఎంపీటీ. అది కూడా మార్చి నెలలోనే ఏప్రిల్ నెలలోనే 5 ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరికి ఇప్పుడు పాలక మండలం యొక్క సమయాన్ని పూర్తి అవుతున్నాయి. ఇదన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తుంటే రేషన్ కార్డులు కూడా మన మిత్రులు పెట్టిందాక రమేష్ చెప్పినట్లు హౌసింగ్ మ్యాపింగ్ అనేది వాళ్ళ ప్రింటింగ్ చేశారు. తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడెక్కడ బయట వాళ్ళు కూడా జనాభా తీసుకొని మ్యాపింగ్ చేశారు. వాళ్ళకి ఎటువంటి దర్జీ రాలేదు. ఈ విషయం ముఖ్యమంత్రి గారు దృష్టిగా క్యాబినెట్ లో తీసుకోవడం జరిగింది. మన పార్టీ మీటింగ్ లో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెండారం అశోక్ గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీలో చర్చించి దీన్ని నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మీకు లబ్ధి కోసం ఉమ్మడి కుటుంబాన్ని చేర్చబాకండి. ఉమ్మడి కుటుంబం ఇస్తే ఆ కుటుంబంలో కూడా 2 పెన్షన్లు 3 పెన్షన్లు రావడానికి అవకాశాలు పరిశీలిస్తాం. అవసర పార్టీలో వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు చేయండి చెప్పన్నారు. మనకి ఇది ప్రభుత్వం పరిశీలన చేసి హౌస్ మ్యాపింగ్ లో మార్పులు తెచ్చేదని కూడా ముఖ్యమంత్రి గారు కమిటీ తోటి చర్చిస్తారని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇంత అప్పుల్లో ఉన్న ప్రియులను దీపం అదేవిధంగా అన్నదానం సుఖీభవనంతో పాటుగా మనం నిరుద్యోగ వృత్తిని కూడా
రాబోయే కొద్ది నెలలో డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి ఇచ్చేందుకు కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నారు. ఇది సూపర్ సిక్స్ లేదు, యోగలో సారని చెప్పారు, మనం ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం. ఇందాక ఆనంద చెప్పాడు, బాగు చేయండి డిపో అంటే నాకు డిపో చాలా వరకు బాగు చేసి జనాన్ని పట్టంగా తీస్తా ఉంటున్నారు. మీరు సహకరించాలంటే నేను పూర్తిగా సహకరిస్తాను అన్నమాట. రేపు ఉచిత బస్సు ప్రయాణం వచ్చినప్పుడు కూడా బస్సు నిండుతాయి, మళ్ళీ పునరు. ఎందుకంటే ఆ బస్ స్టాండ్ 14 మనం బాగు చేస్తాం, తర్వాత పోసేసారు. మళ్ళీ ఇప్పుడు బాగు చేస్తున్నాం, ఎన్ని సహకరించాలి. తర్వాత మీటింగ్ లో ఇది కూడా చెప్తున్నా, ఎవరికైనా గుడిలో పట్టే కనిగిరి, కందుకూరు, కొండేపి, ఒంగోలు, పొదిలి మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ముందెళ్తే వెంటనే ఈసీజీ తీసి పంపించి 40,000 ఇంజక్షన్ చేసి పంపిస్తున్నాం. దయచేసి ఇలాంటిది వాడుకోండి. చాలా మంది నేరుగా వెళ్ళిపోవడం మధ్యలో ఇబ్బంది పడిపోతున్నాం. మొదటిసారి అక్కడ ఎందుకంటే నేరుగా ఈసీజీని కార్డియాలజిస్ట్ పంపించి నిమిషాల్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. ప్రాసెస్ ఎవరి దగ్గర ఉంటే అక్కడ వాడుకోమని కూడా చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మన రామాయపట్నంలో హెచ్పిసిలో ఈ రోజుల్లో మనకి 4 దగ్గర వస్తున్నాయి. దీనివల్ల మనకి పరోక్షంగా కానీ ప్రత్యేకంగా కానీ సింగరాయకొండ ప్రాంతాల్లో ఉపాధి అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఇండో స్థలాల్లో సింగరాయకొండ కూడా భూములు అడుగుతూ ఉన్నారు. సింగరాయకొండ మన దురదృష్టం ఏంటంటే మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు లేవు. ఎక్కడా కూడా మన ప్రాజెక్టు తీసుకున్నటువంటి భూములు లేకపోతే మన దురదృష్టం. నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ పెడదామంటే ఎదిగితే కళ్ళ ఉండే ఎంఎస్ఎం 90 ఎకరాలు చూపిస్తే అధికారులు 100 అంటున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ పరిస్థితులు ఏమన్నాం, ఎదిగితే మన 35 ఎకరాలు నిండులు పడ్డారు చూపించారు. అంటే ఎంతో ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మన దగ్గర అవి లేని పరిస్థితులు. ఇంకోటి యువగణంలో కానీ మన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పినటువంటి దాని ప్రకారం వెలుగొండ నీళ్లు ముసిగి పాలేరు కేటాయింపుల కోసం ఆ ఫైల్ కూడా ప్రాసెస్ లో ఉంది. అది దైవాల గ్రామం వల్ల మనకి కేటాయింపులు జరిగే అవసరం ఉంది. ఒక్కసారి నీళ్లు కేటాయిస్తే ఎప్పటికైనా కానీ మన హక్కును మనం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ముసిగి ఒంగోలు బ్రాంచ్ కెనాల్ నుంచి కూడా నీటి కేటాయింపుతామంటే చట్ట నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరు కూడా అయ్యి. అది మనం ఎప్పుడు కూడా ఎండాకాలం రాకంటే అది పగల పడగా మనం అనుకోవడం, ఇంజనీర్లు వద్దనుకోవడం కాకుండా హక్కుగా చట్టం మనం వెలుగువారి పాలన ఏర్పాటు చేసుకుంటాము. ఇవన్నీ కూడా మనం చర్య చేసుకుంటున్నాం. వారం రోజుల్లో సిద్ధపంచాయతీ అయిపోయింది, లేదు 15 రోజుల్లో పంచాయతీ అవుతుంది. ఒక్క ప్రచారం అడుగుతారు, ఇల్లు కావాలంటారా దాన్ని ఆప్షన్ టికెట్, పెన్షన్ కావాలంటారా ఆప్షన్ టికెట్, తల్లి కావాలంటారా టికెట్. అదేవిధంగా ఇంకేదైనా ఇష్యూ రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయా అది కూడా దాన్ని టిక్ చేస్తే మనం సమాచారం అనేది పార్టీ కూడా తిరిగి మిమ్మల్ని పంపిస్తుంది జగన్. ఇదంతా కూడాను సర్వీస్ చేసేదానికి ఉపయోగపడుతుంది ప్రభుత్వాన్ని కంటిన్యూగా గవర్నమెంట్. మీరు చూశారు 2014-19 ఎనలేని అభివృద్ధి చేశాం. 19-24లో అభివృద్ధి ఆగిపోయింది. 6 రోజులు సిమెంట్ గడ్డ పక్కన కాలువ కట్టలేకపోయాం. 6 రోజులు ఆగిపోయిన సిమెంట్ గడ్డ పక్కన కొత్త పేద కట్టలేకపోయాం. మళ్ళీ ఈ రోజున మొదలు పెడుతున్నాం. అదే ఉండే ఈ రోజు అవన్నీ పూర్తిమై కొత్త పరిమాణం చేసుకున్నాం. రేపైనా కూడా తిరిగి మనకి 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి ప్రభుత్వం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. పోలవరం ప్రాజెక్టు మధ్యలో వదిలేశాడు. దానివల్ల అదనంగా 2,000 కోట్లు అదనపు ఖర్చు పెరిగింది. అదే అడిగితే ఈ పార్టీ ప్రాజెక్టు పూర్తయ్యేది. చిల్పేట ఇది వెనకపోయింది. అమరావతి వెనకపోగా ఆ అమరావతి నిర్మాణానికి అదనం భారం పెరిగింది. ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా మన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం కార్యకర్తలకి అండ అనే విషయాన్ని మనం ఎవరైనా మర్చిపోకూడదు. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి, విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.
విధంగా తీసుకెళ్లి మన సుపరిపాలన ఇచ్చిన ఇప్పటివరకు అమలు చేసిన పథకాలు ఇంకా అమలు చేసిన పథకాలు వారికి వివరిస్తూ వారి ఇంటింట్లో ఏదైతే ఆ గ్రామంలో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని కూడా మనం పక్కన వివరంగా రాసుకొని ఆ గ్రామాలను ఇంటింటి కార్యక్రమాలను తదుపరి ఆ యొక్క నివేదికను మన మండలంలో చూస్తే ఆ మండలం నుంచి మన నాయకుడికి అందజేసి ఆ తదుపరి మనకి ఏమి కావాలని కూడా మన వివరంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి. ఆ విధంగా మనం చేయడానికి ముందుకు మీరందరూ కూడా ఏదైతే మన టీడీపీ తెలియజేసినట్టు మన యొక్క కేఎస్ బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ క్లస్టర్లు మీరు అంటే యూనిట్ క్లస్టర్లు బూత్ ఇన్ఛార్జీలు కొన్ని గ్రామాలకి కాలేకపోవచ్చు. అక్కడ బూత్ ఇన్ఛార్జీలు కేఎస్ డైలీ ఒక ప్రణాళిక ఒక 300 ఇళ్ళు ఉన్నప్పుడు 30 రోజులకి మనం ఏ విధంగా రోజుగా చేసుకుంటూ పోతే మనం చేయగలుగుతాం అనే ఒక అంచనా వేసుకొని మనం దిగ్విజయముగా ఆ కార్యక్రమం చేసి రాష్ట్రంలోనే కనీసం మనం ఒక మంచి కంపెనీ సంపాదించేది మీరు అందరూ కూడా ముందుంటారని చెప్పని అందరూ కూడా మనవి చేస్తున్నాను. మరి రాష్ట్రం